ఎట్లన్నా పోరాటాలు చేసిర్రు, పాటలు పాడుతూ వస్తారు జవహర్ నగర్ మీద. ఓకే. పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తాయి. ఫస్ట్ డబ్బుకు అమ్ముడు పోతారా చూస్తారు, లేకపోతే డబ్బులకు అమ్ముడు పోతాడే వ్యక్తి అంటే ఏదైనా బెదిరించాలని చూస్తారు. మరి డబ్బులకి ఎంత ఆశ చూపెట్టారు నీకు, మరి ఎంతమంది బెదిరించారు? అయితే ఈ సందర్భం కూడా చెప్తున్నా. తిట్టడం అంటే మనం కావాలని నువ్వు నాకేం ఏ విలేకరు కానీ ఏ రాజకీయ నాయకులు మా ఇంటికి వచ్చి మా ఇంటికి ఏం దోసుకపోలేదు. కడుపు మండుతుంది కాబట్టి ఒక కవికి కానీ కళాకారుని కానీ ఉన్న స్థితి ఏంటంటే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద స్పందించకపోతే వాడు కవి కాదు, వాడు కళాకారుడు కాదు నా దృష్టిలో. అది ఎవరైనా ఏమన్నా. అయితే లోకల్లా మేము గిట్నే క్రాంతి కళా బృందం వార్షికోత్సవం అని మేము తిరుగుతా ఉంటే కరపత్రం ఇచ్చి అయ్యా మాకు సహాయం చేయండి, టెంటో లేకపోతే ఏదైనా కుర్చీ చేయమంటే ఆయన ఏం చేసిండు, పేరు చెప్పొద్దు, పేరు చెప్పకుండా ఆయనకు అర్థమవుతుంది, ఇప్పుడు చూస్తాడు కాబట్టి. అయితే ఏం చేసిండంటే మేము ఎట్లా దిగుతుంటే చారి ఇట్లా నీకు సొంత ఇల్లు ఉందా అని, నాకు సొంత ఇల్లు మా బిడ్డలకు లేదు అని అన్న. నేను నీకు ఉద్యమకారులకు డబుల్ బెడ్రూమ్లు అని ఇచ్చిర్రు, నీ పేరు రాస్తే పేరు అంటే పేరు రాయమంటే మా బిడ్డ పేరు రాసిన, మాలోని పేరు రాసిన, ఆధార్ కార్డు అదంతా ఇచ్చిన. 141 మందికి శాంక్షన్ అయినాయి జవహర్ నగర్. అది కూడా 15 తోటి లెక్కుని రాజు గురగాల పని ఉంటుంది, డబ్బీ గాడు అవుతారు. వీళ్ళకి ఎట్లుందంటే ఏదొత్తండి తీసుకోవాలి, వీడు ఉద్యమం చేస్తగా. ఇందా మా కేతమ్మ కూడా వచ్చింది అమ్ముకుంది. అవునట, కేతమ్మకు వచ్చింది అమ్ముకుంది. కేతమ్మ పేరే పాపం వద్దు కానీ చాలా మందిలే 141 మంది బాసనలు దోమటోడు, టెంట్ వేసేటోడు, కారు నడిపిస్తూ వీళ్ళు ఉద్యమకారులు. ఒక్కటి 141 ఉద్యమకారులు ఉండే తెలుస వెంకటి. బాసనలు దోమటోడు పాట రాసి నేను. అయితే లిస్టులో నా పేరు రాలే. ఇదేంటి పటేలా పేరు రాకపోయా అంటే నెక్స్ట్ లిస్ట్ వస్తుంది అన్నాడు. నెక్స్ట్ లిస్ట్ చూసిన అందులో కూడా రాలే. ఇక నా కడుపు మండి దిగి పాడకపోతే ఏం చెప్తాను చెప్పు. మంది విషయానికే కడుపు మంటి, నా విషయానికి వచ్చే వరకు ఆయన ఒకసారి ఏం చేసిండే సలివేంద్రం పెట్టిండు ఏదో రోడ్డు మీద. ఆ సలివేంద్రం పెడితే మల్లారెడ్డి పెద్దలు వచ్చి ఓపెనింగ్ చేసి రిబ్బన్ కటింగ్ చేసి అయిపోయిన తర్వాత ఒక 4 వారం రోజుల తర్వాత నేను పోయినా. ఎప్పుడు నా ఫోన్ చేతిలో ఉంటుంది, ఇదే కదా పానం. అలా కుక్క అనుకున్నది, నీళ్ళ మీద మూత లేదు. వీడియో తీసిన, ఇది అయ్యా ఇది మల్లారెడ్డి ఓపెన్ చేసిండు, పటేల్ పెట్టింది, ఇది పద్ధతి కాదు. పటేలా మాకు దూపు అవుతుంది బాగా, ఇక్కడ సలిపేంద్రం పెట్టని ఇవ్వడం చెప్పినా మిమ్మల్ని అడిగిరా. ఎవడు అడిగింది మిమ్మల్ని? అడగలేదు కదా, దూపు అడగలేదు కదా. నువ్వు పెడితే మంచి నీళ్ళు పోయి నీకు పుణ్యం ఉంటుంది, ఇట్లా పెడుతున్నావేంది అని చెప్పేసి వీడియో తీసి పెట్టేసిన. నాది క్రాంతి కళా బృందం యూట్యూబ్ ఛానల్ ఉంటే అలా పెట్టేసిన. ఎంబటే ఫోన్ వచ్చింది, సార్ నన్ను పిలిచి తిట్టిండు మల్లారెడ్డి సార్, ఇమీడియట్ గా డిలీట్ చేయండి. నేను ఇది డిలీట్ చేయండి, నువ్వు అది తీసేయి, లేకపోతే మంచి నీళ్ళ పోయి. ఇది ప్రాంక్ జరిగింది, ఆయన వింటున్న ఆయన కూడా చెప్పాలి. అయితే తీసేసిండు, నేను డిలీట్ చేసిన. అట్లా అంటే ఒక మాదగా అట్లుంటది. వెంకటాచార్య రాసలీలలు అని పెట్టి సాయంత్రం 4:30 పెడతారు. ఇక సాయంత్రం వరకు వెంకటేశ్వర స్పందించి వానికి పైసలు ఇవ్వాలి, లేకపోతే ఇంకేమైనా ఇవ్వాలి. ఇస్తే వాడు డిలీట్ చేస్తాడు, లేకపోతే అట్లా పెడతాడు. అట్లా కాదు, ఒకసారి నేను పెట్టినట్టే తీసి ఫస్ట్ టైం డిలీట్ చేసింది దానికోసం చెప్తున్నాను. అంటే ప్రజల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానాట్య మండలిలో తిరిగినా కానీ లోకల్లో ఉన్నటువంటి సమస్యల కోసం పూర్తిగా అందరూ కార్పొరేటర్లు కూడా అన్నదమ్ములతో సమానం. ఆడవాళ్ళు ఉన్నారు, అక్కలు చాలా మంది ఉన్నారు. సేవ చేద్దామని కొంతమంది వస్తే, కొంతమంది తిందామనే. ఎన్ని రోజులు బతారు, 120 రోజులు బతావు, నాకు అర్థం కాదు. నీ ఎంబడి నీ ఆస్తి రాదని తెలుసు, నీ కడ్డారు కూడా నీతో రాదని తెలుసు, ఎట్లా సచ్చిలమే సరే బతిలో పోయి మంచి పని చేద్దాం. నువ్వు గిడి పిలిచినావు అని 10 మంది కనబడతా కానీ కూడా వీడి దగ్గర రావడం జరిగింది. అట్లుండాలి కానీ ఎంతసేపు కోడి తోడినట్టు వెనకేసుకుంటే మరి ముందరపడేది ఎప్పుడంటే ఎప్పుడు పడుతుంది ముందర వానికి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, వానికి కేసులు ఉంటాయి, అదేంటి అది రౌడ్ షీటర్లు ఉంటాయి. ఈ కేసులతోని వాడు నిమ్మలంగా బతారా? అస్సలు బతక. తినే తిండి కూడా గింత తినాలని షుగర్ వస్తుంది కాబట్టి నిమ్మలంగా ఉండి 4 రోజులు ఎక్కువ బతుకు. ఈ దొంగతనాలు చేసి వాని నుంచి వీని నుంచి బతకాల్సిన అవసరం ఉన్నది. అందుకని నేను అదే జీవేగిరి అంటాడు, రోజుకొక్క పార్టీ మార్చే రాజకీయ రంకుగాళ్ళు పదవుల వేటలో మునిగి ప్రజల మరచినారు. ఓ వయసు పోరగా, ఓ వయసు పోరగా, ఓ వయసు పోరగా, మన దేశం మనపై ఆధారపడి ఉందిరో, ఓ వయసు పోరగా. ఇది పరిస్థితి. అంటే ఇంటి వాళ్ళు ఎప్పుడేమన్నా చెప్పలేదు అని, అంటే ఇంత పోరాటం చేస్తున్నావు వాళ్ళని మళ్ళీ నిన్ను మాకు కాకుండా చేస్తే ఎట్లా, వాళ్ళని బెదిరించి ఏమైనా చేస్తే ఎట్లా అని చెప్పి ఇప్పుడు ఇంట్లో ఏమైనా భయపడేది కదా, చెప్పుకున్నారు ఎప్పుడన్నా మీకు? ఈ ఇంట్లో అంటే మా అమ్మ అయితే భయపడది, మా భార్య అంటే ఆ పని ఆమె ఉంటుంది, పెద్దగా ఈ చెప్తున్నాడు. ఇంటి గుట్టు ఇల్లాలు తెలుసు అంటారు. నేను ఏం చేస్తాను అనేది విషయం ఆమె తెలుస్తుంది. ఈ చెప్తున్నాడు అన్నప్పుడు ఊకేందుకు తలగాలి, ఏమైనా వేసుకోలే, ఏమైనా వేసుకోలే.
సైలెంట్ అంతే. నాకు ఇంత అన్న నేను దాదాపుగా డైరెక్ట్ తిట్టకుండా వాళ్ళని మేలు ఇందాక నేను చెప్తే సార్ వస్తుండు రన్న సార్ వస్తుండు మా జీవనం వాళ్ళు మంచిగా యూజ్ చేసుకున్నారు. నేను రాసుకుంది నేను రాసిందంటే అని మరి రోడ్లు బాగా చేస్తారట, డంపింగ్ యార్డ్ తీసేస్తారట, మాకు ఉద్యమకారులను గుర్తిస్తారట అని సార్ వస్తుండ్రు, ఇవ్వకపోతే పరిస్థితి ఏంది అనేది నేను రాసిన. వాళ్ళు దానికి ఉపయోగించుకున్నారు. దానికి మనం ఏం చేస్తాం, రాముడు లోకాల నేలేటి రామా లోకాల నేలేటి రామా నీ పేరుతో చేస్తుండ్రు డ్రామా లోకాల నేలేటి రామా నీ పేరుతో చేస్తుండ్రు డ్రామా అయోధ్యలో నీకు కట్టిన గుడిలో కోట్లు మింగిండ్రంట నిజమా చూస్తున్నావా నువ్వు పైనుంచి చూస్తున్నావా నువ్వు పైనుంచి నీకే పంగనాలు పెడతారు అని చెప్పేసి నేను పాడినా. ఫోన్లో రాలేమని నాకు నా నంబర్ అందరు దాదాపు ఫేస్బుక్ లో ఉంటుంది, వాట్సాప్ లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. సోషల్ మీడియా ఎంతసేపు దొరకబడదు, 10 నిమిషాలు పడుతుంది ఓ మనిషిని దొరకబడాలంటే. అట్లా ఈ బెదిరింపులు అనేవి నాకేం రాలేదు. నాకు తెలిసి కొంతమంది బెదిరించినా కానీ మీద బెదిరిస్తే నేను కూడా మీదనే అడుచుకుంటా. ఒక విలేకరుల మీద ఒక పాట పెట్టిన, వాళ్ళు 20-30 మంది పిలిచిందను, నువ్వు ఢిల్లీ ఎత్తవా చేయవా అరే నేను కొందరు అన్నా, కొంతమంది మంచోళ్ళు కాదు అని అన్నా. అందరు మంచోళ్ళు కాదంటే నీకన్నా ముందు నేనే వాడిని, నేను నాకంత తెలుగు ఉంది కదా. ఇక ఆయన లేచి ఇంతమందికి దూరం అవుతావా నువ్వు అని సరే ఏమో తీసేస్తా తిరబై నీకు నాకు పుల్లేంది. కానీ మీరు మారుండ్రి, ఇల్లు కడితే 500 తీసుకొని రూమ్ కడితే కార్పొరేటర్ లెక్క మీరు కూడా డబ్బులు తీసుకుంటే బాగుండదు కదా అన్న అని చెప్పేసి నేను కూడా రిక్వెస్ట్ చేసిన. నేను కట్టుకుంటే వాళ్ళని తీసుకోలే, జనం దగ్గర తీసుకుంటే నాకు బాగా అనిపించింది. అట్లా జవహర్ నగర్ లో ప్రతి సమస్య మీద బాగా మనకు బెదిరింపులు అయితే నా శత్రువు కూడా నన్ను ప్రేమిస్తాడు అన్న. నా పాట అట్లా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ సుఖరామణ లెక్క కుచ్చులు తీసుకుంటూ ఉంటుంది నాది. మనం కొంచెం తువాలు చెప్పెట్టి కొట్టే ప్రయత్నం చేస్తాం, డైరెక్ట్ తువాలు చెప్పెట్టి కొడతాం. డైరెక్ట్ కొట్టాలంటే మోడీని కొట్టాలి మనం. ఇందా చెప్తా, నువ్వు చేసేటటువంటి అభివృద్ధి పనులు మీ కార్యకర్తలు చేయాలి, ప్రచారం చేయాలి. నీ జై శ్రీరామ్ కాదు, జై శ్రీరామ్ రాముడు ఏమన్నా బీజేపీది సభ్యతను తీసుకున్నా ఏమన్నా ఆంజనేయ జెండా కూడా కనబడుతుంది కదా పెట్టుకొని తిరుగుతున్నాడు. రేపు ఆ మోడీ రాముడు యోగి అది ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్, ఆయన ఆంజనేయుడు, ఇంకోటి విభీషణుడు, ఇంకోటి లక్ష్మణుడు, ఇంకోటి ఇల్లు పెట్టుకుంటారు పేర్లు పెట్టుకుంటారు.